ఇంకా దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యం గురించి ఏం నేర్పిస్తా ఉంది. 3, ఇలాంటి దేవుడి గుణలక్షణాలు, ఇలాంటి కార్యాలు దేవుడు నాకు చేశాడు కదా, అది నా జీవితంలో ఏ ఆనందాన్ని ఇస్తుంది. 3 మాటలు మీకు ఉపయోగపడతాయి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నాకేం చేశాడు, దాని ద్వారా నా జీవితంలో నేను ఏ ఆనందాన్ని పొందుకుంటున్నాను. ఈ 3 విషయాలు చాలు. రోజుకు ఈ 3 విషయాలు కనీసం ఒక చిన్న వాక్య భాగం తీసుకుని ధ్యానిస్తే చాలు. మీరు బస్సులో వెళుతున్నా, కారులో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, ఎక్కడున్నా సరే ఈ 3 విషయాలు మననం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. మౌనంగా ధ్యానం చేయండి. నేను కొత్తగా రక్షింపబడిన సమయంలో నేను మొదలుపెట్టాను ఈ ప్రాక్టీస్. అప్పుడు హైదరాబాద్లో మాకు పాస్ ఉండేది, బస్ పాస్. స్టూడెంట్లో 60 రూపాయలు. బస్సు ఎక్కి కూర్చుని తలంచుకొని మౌనంగా ధ్యానించేవాడిని. బస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవడానికి కనీసం 1 గంట పట్టేది. ఆ గంటలో నేను ప్రభు గురించి ఎంతగా ఆనందించేవాడిని అంటే ఒక్కొక్కసారి ఏడ్చేవాడిని అదే బస్సులో కూర్చుని. ప్రభువా, నువ్వు ఇంత గొప్పవాడివా, ఇంతగా నన్ను ఆశీర్వదించావా. పక్కన చూసేవారు, ఈడు రైడు బస్సులు కూర్చొని ఎడుతున్నాడు. ఒక ఆయన వచ్చి ఖర్చు ఇచ్చినట్టు తుడుచుకొని, ఆయన నీకేమన్నా కావాలన్నా, ఇంట్లోంచి తప్పిపోయినావా, ఏంది? నేను ఏం లేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన నన్ను ఒక రకంగా చూసి, మీ క్రైస్తవులు ఎప్పుడూ ఇంతే అన్నాడు. కానీ మౌన ధ్యానంలో ఉండే ఆనందం, మౌన ధ్యానంలో ఉండే సంతోషం, మౌన ధ్యానంలో ఉండే దేవుని సన్నిధి మీరు కోల్పోకూడదు. చాలా బాగుంటుంది. మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం ఉండాలి. 2, మీకంటూ వాక్యాన్ని చదివి ధ్యానించే, వాక్యాన్ని స్టడీ చేసే, వాక్యాన్ని ధ్యానం చేసే సమయం ఒకటి ఉండాలి. మౌన ధ్యానంలో వాక్యంలో ఉన్నటువంటి 2 విషయాలను తీసుకుని మీరు ధ్యానిస్తున్నారు. కానీ స్టడీ వేరు. స్టడీ అంటే ఒక పుస్తకం చదవాలి, లేకపోతే ఒక పత్రిక చదవాలి, ఒక ప్యాసేజ్ చదవాలి, దాంట్లో ఉన్నటువంటి విషయాలను లోతుగా తెలుసుకోవాలి.